ప్రార్థనా పరుడు ఉంటే ప్రార్థనా పరుడుకి నిద్ర ఉండదు. అట్లాంటి కృప మన ఇంటికి దేవుడు దయచేయును గాక. మీరు నిద్రపోవద్దు, మీ పిల్లలు నిద్రపోకూడదు. అంటే పూర్తిగా అసలు రాత్రిపూట నిద్రపోకూడదని కాదు. అంటాడు, యెహోవా జ్ఞాపకకర్తలారా, రే అయినా పగలైనా విశ్రమించకుండా మానక మీరు బోరలు ఊదుతూ ఉండండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఓసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. రెండోసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. మూడోసారి ప్రార్థన చేసావు, జవాబు రాకపోయి ఉండొచ్చు. ఒకటి ఖచ్చితం, ఏ నాటికైనా నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఇందాక చెప్పే కదా, మా తండ్రి గారికి 6 పిల్లలం, 5 తొందరగా ప్రభు తట్టు తిరిగారు. మొదట ఆయన మాత్రం 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ 25 సంవత్సరాల ప్రార్థన ఫలంగా ఆయన ప్రభు తట్టు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలకు ఆ ప్రార్థన ప్రతిఫలం వచ్చింది? నా తట్టు చూడు. ఏ నాటికైనా నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏ రోజు నేను చెప్పలేను, చిట్టి మీద రాసి పలానా తారీఖు పలానా రోజు కల్లా మీ కష్టాలు తీరిపోతాయి, మీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని నేను చెప్పలేను. కానీ ఒకటి ఖచ్చితం, ఏ నాటికైనా నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. ఏ నాటికైనా నీ అంగలార్పు దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీవు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రార్థనకు జవాబు ఇవ్వటం మాత్రమే కాదండి, ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.